శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది మన 7 months బ్యాక్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అసెంబ్లీలో ఇక నుంచి ప్రీమియర్ షోలు ఉండవు, టికెట్ రేట్లు పెంచడం అనేది ఉండవు అని చెప్పేసి అన్నారు. బట్ చూస్తే రీసెంట్గా ఇప్పుడు హరిగారు వీరమల సినిమాకి వచ్చేసి టికెట్ రేట్లు పెంచిండు, ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇచ్చిండు. అంటే ఎందుకోసం? అంటే ఆయన సీఎం చేసింది ఓన్లీ సినిమా వాళ్ళ కోసం, మంచి చేయడం కోసమే చేసా ఏంటి అసలు? 1 second. బెనిఫిట్ షో రద్దు అన్నారు అసెంబ్లీ సాక్షిగా. నాకు తెలిసినంత వరకు ప్రీమియర్ షోలు రద్దు అని చెప్పలేదు కదా. అంటే బెనిఫిట్ షో అంటే ఇదే కదా అని ఎవరు చెప్పారు? పేరు ప్రీమియర్ కదా. అంటే పేరు మార్చి అని కూడా నేను అన్నాను. ఇది ప్రీమియర్ షో, బెనిఫిట్ షో రద్దు అని స్టాంప్ వేయడం జరిగింది. ఇది ప్రీమియర్ షో, సో పర్మిషన్ ఇచ్చారు. ఇలాంటి ప్రీమియర్ షోలు ఆల్రెడీ గేమ్ చేంజర్ కూడా ఇచ్చారు, తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమాలకి ఇచ్చారు, దీనికి ఇచ్చారు. తప్పే ఉంది దీంట్లో? బెనిఫిట్ షోస్ రద్దు అన్నారు, అండ్ నెక్స్ట్ కిస్లాటలు జరుగుతున్నాయి అని చెప్పేసి, పైగా బెనిఫిట్ షోలకి కూడా స్టార్ చేతులు ఇప్పడానికి వస్తేనే కదా తొక్కిసలాట జరిగింది. సినిమా చూడడానికి ఎగబడి ఎవడెవడిని తొక్కుకోలేదుగా. అందుకని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏదైతే బెనిఫిట్ షో ప్రీమియర్ షో అనేది ఒకటి కాదంటారా? అవునంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజు సినిమా రిలీజ్ రోజు కూడా మార్నింగ్ 4 o'clock 1 o'clock వేసే షోస్ ని కూడా నాకు తెలిసినంత వరకు బెనిఫిట్ షోస్ అనే అంటాం. 9 గంటలకు ముందు 7:30 8 గంటలకి, అంతకు ముందు 6 గంటలకి వేసే వాటిని కొంతమంది ప్రీమియర్ షోస్ అంటారు. ఓ రోజు ముందు కూడా అది బెనిఫిట్టే యాక్చువల్గా చెప్పాలి అంటే. మీకు యాక్చువల్గా ఒక విషయం వినండి, ప్రీమియర్ అనే స్ట్రీమింగ్ బుల్లితెర పైన యూట్యూబ్ లోనే ఉంటది, చిన్న తెరల పైన. సిల్వర్ స్క్రీన్ పైన ప్రీమియర్ ఉండదు. ప్రీమియర్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఒక డేట్ డేట్ అండ్ టైం అనౌన్స్ చేసి మీకు అప్పుడు ఇదిగో వస్తుంది 3, 2, 1 రిలీజ్ అనేసేది ప్రీమియర్. దాని తర్వాత మీకు యాజ్ యూజువల్ షోస్ పడిపోతాయి సింగిల్ స్క్రీన్ థియేటర్ లో 11 గంటల నుంచి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో కూడా 11 గంటల షోకి ముందేసే షోలని బెనిఫిట్ షోస్ అంటారు. బెనిఫిట్ ఇట్స్ నథింగ్ బట్ నిర్మాతకి బెనిఫిట్ చేకూర్చే షోనే. దాని రేటు కూడా ఎక్కువే ఉంటది, అందరికంటే ముందు చూపిస్తాడు. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని పెడతా ఉంటారు కదా చాలా మంది ఆఫర్లు, అలాంటి ఆఫర్ అది. సో అట్లాంటి ఒక పేరు బెనిఫిట్ షో అనే పేరు పెట్టడం వల్ల సంధ్య థియేటర్ లో ఒక స్టార్ రావడం వల్ల ఓ తొక్కిసలాట జరిగి ఒక మనిషి ప్రాణం పోవడం, ఇంకో మనిషి మెదడుకి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం రావడం, ఇప్పటికీ కోలుకోకపోవడం లాంటివి అయ్యేసరికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అది నచ్చక 1 గంట సేపు అసెంబ్లీలో దాని గురించి చర్చ పెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రకాల తొక్కిసలాట అయినా సరే ఇది అందరూ గుర్తు పెట్టుకుంటున్నారు, ఓ ఇది కూడా అయింది కదా అని. ఆ యాజమాన్యానికి కూడా కొన్ని నోటీసులు ఇచ్చారు. ఎందుకు తొక్కిసలాట జరిగిందంటే థియేటర్ ఆక్యుపెన్సీ ఇంత ఉండాల్సింది నువ్వు అంత ఇచ్చావు, ఇరుకిరుగ్గా ఇచ్చావు, డోర్లు ఫ్రీగా వెళ్ళడానికి ఫ్రీగా రావడానికి లేవు, ఇలాంటి కొన్ని కారణాలన్నీ కూడా పెట్టారు. సడన్ గా ఫైర్ యాక్సిడెంట్ అయితే అందరు ఎక్కడికి వెళ్తారు, సడన్ గా ఇంకేదన్నా ప్రమాదం అయితే పైకప్పు కూలిపోతే ఎక్కడికి వెళ్తారు, ఇలాంటి సేఫ్టీ సెక్యూర్డ్ రీజన్స్ అన్ని పెట్టి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళు కూడా దాన్ని సవరించుకోవడం చేశారు. అది అక్కడ వరకు అయిపోయింది. సో ఇప్పుడు ఒకటి మీరు ఇప్పుడు ఏమన్నారంటే ప్రీమియర్ షో కానీ లేదంటే ముందే షో వేస్తుందో అవి ప్రొడ్యూసర్కి పోతాయి అని చెప్పేసి మీరు అన్నారు. అంటే యాక్చువల్గా ప్రీమియర్ షోలు కానీ బెనిఫిట్ షోలు కానీ లేకుంటే టికెట్ రేట్లు ఏవైతే పెంచుతారో వాటి మీద వచ్చిన డబ్బులు కూడా ప్రభుత్వానికి ఇచ్చేసి అవి రాష్ట్ర అభివృద్ధి కోసం వాడాలి అని చెప్పేసి చాలా మంది పెద్దలు మాట్లాడారు. అంటే ఇవి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మరి సినిమా వాళ్ళకి ఎందుకు పిచ్చా? ఎవడు వ్యాపారం చేసుకుంటే వాడికి వస్తాయి, ట్యాక్సులు కడుతున్నారుగా, ఎందుకు ప్రభుత్వానికి ఇవ్వాలి బెనిఫిట్ షోలు? అది తీసుకుంటే ప్రజల దగ్గర నుంచి కదా ఎక్స్ట్రా కాజేస్తున్నారు కదా. ఎక్స్ట్రా కాజేయట్లేదు మా, 200 రూపాయలు ఒక టికెట్ మీద ఎక్స్ట్రా పే చేస్తావు. అవును, 1 second. ఇప్పుడు నువ్వు వేసుకున్న టీ షర్ట్ ని నేను ఎర్రగడ్డ మార్కెట్ లో పెడితే 100 రూపాయలు, అదే టీ షర్ట్ ని కృష్ణానగర్ చిన్న షాపుల్లో పెడితే 500, అదే టీ షర్ట్ నేను జారాలో గనిక్వినికి వేస్తే 5000. అంతే, బ్రాండ్ తగ్గట్టు వాల్యూ. అది వాడి బ్రాండ్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతకైనా అమ్ముకుంటారు. అంటే వాళ్ళ బ్రాండ్ కోసం జనాల దగ్గర నుంచి లాగడం ఏంటి మా? ఇప్పుడు ఒక మోతీచూర్ లడ్డు నువ్వు స్వగృహ ఫుడ్స్ లో కొంటే నీకు 1/2 కిలో 120 రూపాయలకి వచ్చేస్తుంది. అదే మోతీచూర్ లడ్డుని నువ్వు కొంచెం ఎస్టాబ్లిష్డ్ స్వీట్ షాప్స్ కి వెళ్తే, పెద్ద షోరూమ్ లాంటి స్వీట్ షాప్స్ కి వెళ్తే 1200 kg ఉంటుంది. వాడి బ్రాండ్ అది. సినిమా కూడా బ్రాండ్, ఆ ప్రొడ్యూసర్ బ్రాండ్ అది.
జనాల దగ్గర దోచుకోవడం అంటే ఎంటర్టైన్ అవ్వట్లేదా నువ్వు? అండ్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మీరు జైంట్ వీలు, క్రాస్ వీలు ఇట్లాంటివి ఉండే ఎగ్జిబిషన్స్కి వెళ్తారు, అవునా? అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్న ఎగ్జిబిషన్స్కి వెళ్తారు. అందులో ఎంత ఎక్విప్మెంట్ ఉంటే అంత ఛార్జ్. వాడు అదేంటి ఫిష్ థీమ్ పెడతాడు, 200 చేస్తాడు. అదే నువ్వు వండర్లాకి వెళ్ళి 2000 తీసుకుంటాడు. వాడి బ్రాండ్ అది. నీకు ఎంత ఉంటే అంత తీసుకుంటాడు. వండర్లా అంటే పెద్ద ఉండదు కాబట్టి కంఫర్టబుల్ కూడా పెద్దవే కదమ్మా. ఇప్పుడు కోర్టు సినిమాతో హరిహర వీరం ఇప్పుడు పుష్ప 2 అనే దగ్గరకు ఓకే అక్కడ వచ్చేసి ఇచ్చిరు. దాని తర్వాతనే కదా చెప్పింది టికెట్లు పెంచాము అని చెప్పేసి. అవును చెప్పారు, టికెట్ రేట్లు పెంచమని చెప్పారు. మళ్ళీ ప్రొడ్యూసర్ ఆన్ రిక్వెస్ట్ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చర్య ఒకసారి చెప్పిన తర్వాత అదే శాసనం అవ్వాల్సిన అవసరం లేదు. అది అసెంబ్లీలో చెప్పారు కదా, బయట చెప్తేనేమో శాసనం కాదనుకోవచ్చు. అదే చెప్తామా. ఇప్పుడు ఏపీలో కూడా టికెట్ రేట్లు తగ్గించారా? ఎందుకు తగ్గించావంటే ఒక జియో తీసుకొచ్చి ఇందుకు అన్నారు. దీనివల్ల అదేంటిది అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెబితే దాన్ని సవరించారు. ఇక్కడ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అది జనాలకు అడ్వాంటేజ్ అని వాళ్ళు అనుకున్నారు, కానీ నిర్మాతలకి డిసడ్వాంటేజ్ అండి అని మళ్ళీ ఇస్తే దాన్ని సవరించుకున్నారు. తప్పే ఉంది. అప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారో మీకు బాగా గుర్తుందా? అదే అసెంబ్లీలో చెప్పండి, చరిత్రను చెప్పే సినిమాలు ఏవైనా వస్తే సవరిస్తామని కోమటిరెడ్డి గారు చెప్పారు. చూపిస్తారా వీడియో? 100% ఉంది, మీరు మళ్ళీ అది చూడండి. అసెంబ్లీలో ఉందంటున్నారు. అవును, అసెంబ్లీ సాక్షిగానే ఉంది. ఏంటంటే మీరు ఇలా చెప్పారు కదా అని చెప్తే, కమర్షియల్ సినిమాలకు మేము ఇవ్వము, అదేంటిది ఎడ్యుకేషన్ పరంగా ఇచ్చేవి, డాక్యుమెంటేషన్ పరంగా ఇచ్చేవి, చరిత్రాత్మకమైన సినిమాలు, తెలంగాణ సంస్కృతిని పెంచే సినిమాలు, ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మేము దాన్ని సవరిస్తాము వాళ్ళకి మాత్రం అని ఒక చెప్పడం కూడా జరిగింది. కోమటిరెడ్డి గారు చెప్పారు ఈ విషయం. సో దీన్ని ఆ అకౌంట్ లో వేసుకున్నాను. అందుకే చాలా క్లారిటీగా ఉన్నాయి అంశం పైన. ఇంకోటి అంటే ఇప్పుడు ఆయన సీఎం చేసింది మాత్రం ఓన్లీ సినిమా వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వడము, వాళ్ళకి డబ్బులు వచ్చేలా చేయడము అని వాళ్ళ కోసమే చేశారా లేకుంటే జనాల కోసం చేశారా? జనాలు అంటే ఏంటంటే బాబోయ్, అదే ఎంటర్టైన్మెంట్. దాని రేట్ ఎంత ఉన్నా వీడికి అది ఎంటర్టైన్మెంట్ కావాలంటే పెట్టాల్సిందే. ఇప్పుడు రీసెంట్ గా మన అత్తాపూర్ లో ఒక టమాటా లారీ బోల్తా ఉంది, బట్ అక్కడ రైతు వచ్చేసి చాలా నష్టపోయింది అని చెప్పేసి అంటాడు. అట్లాంటి రైతులను ఆదుకోకుండా ఇప్పుడు ఈయన వల్ల సినిమా వాళ్ళు రైతులను ఎందుకు సినిమా వాళ్ళు అనట్లేదు, గవర్నమెంట్ అంటున్నారు. సో వాళ్ళు ఆదుకోవాలి, కానీ వాళ్ళని పట్టించుకోకుండా ఇప్పుడు వీళ్ళు వచ్చేసి వీళ్ళకి ఈ విధంగా చెప్తా. అక్కడికి కూడా వస్తా. ఇప్పుడు రైతు సమస్యలకి మార్కెట్ కమిటీ అనేది ఒకటి ఉంటది. ఆ చైర్మన్ దాన్ని పట్టించుకొని అసెంబ్లీ దాకా బిల్లు తీసుకొచ్చి ఇలా జరిగిందండి మాకు నష్టం అని చెప్పి పోరాడగలిగి గెలవగలగాలి. ఇక్కడ కూడా సినిమాకు ఒక FDC చైర్మన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకెళ్ళి వీళ్ళ సమస్యలు చెప్పుకుంటే ఆయన పోరాడి దాన్ని సవరించుకున్నాడు, ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాడు. ప్రతి దానికి ఒక కమిటీ ఉంటాడు. ముఖ్యమంత్రి డైరెక్ట్ గా వచ్చి ఏ టొమాటో రైతులే సరిగ్గా కూర్చో, ఈ టొమాటోలన్నీ అందులో నేనే పెడతానని అంటారు. ప్రతి దానికి ఒకడు ఉంటాడు పెద్ద దిక్కు, చెప్పుకోవాలి అనే మనుషులు. మార్కెట్ కమిటీ వాళ్ళు ఉంటారు. ఆయన పట్టించుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అతను ఎన్నుకునేది అందుకే కదా. సినిమా వాళ్ళకు కూడా ఒకరిని పెట్టుకున్నారు, మన దిల్ రాజు గారిని పెట్టుకున్నారు. ఆయన ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి ప్రభుత్వానికి ఈజీగా చెప్పగలుగుతున్నాడు, అంతే. సో లాస్ట్ గా ఫైనల్ అంటే జనాలు ఏమంటారంటే జనాల దగ్గర నుంచి డబ్బులు దోచేసుకుంటున్నారు, ఇష్టం ఉన్నట్టుగా రేట్లు చేసి అంటారు. చెప్తా దానికి ఏమంటారు? ఇది సినిమాటోగ్రఫీకి సంబంధించి సినిమాటోగ్రఫీకి మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయన తీసుకునే డెసిషన్. టొమాటోకి అగ్రికల్చర్ మినిస్టర్ కూడా ఒక ఆయన ఉంటాడు కాబట్టి ఆయన విఫలమయ్యాడు. ఓకే, ఇక్కడ ఎవరు ఏం అవ్వలేదు. దానికి మళ్ళీ తీసుకొని సినిమాకి లింక్ పెట్టాల్సిన అవసరం. ఇది దీని గురించి ఏమంటారు? ఇప్పుడు జనాల దగ్గర నుంచి ఇష్టం ఉన్నట్టుగా సినిమాలు తీస్తారు. 100 కోట్లు 1000 కోట్లు అంటారు. 100 కోట్లు పెట్టారు కానీ 1000 కోట్లు అని చెప్పేసి డబల్ రేట్లు పెట్టి జనాల దగ్గర నుంచి అంటే లాగేస్తున్నారు ఇష్టం లేకుండా. డబల్ రేట్ అని ఎలా అంటాం మనం అనేసి అంటా ఉన్నారు జనాలు. యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు 100 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 200 ఉంటే దాన్ని డబల్ రేట్ అంటున్నాను. నేను 200నే ముందు నుంచి అలవాటు చేసిన డబల్ రేట్ అని అనలేవు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ సినిమాలలో కనిపిస్తుంది కదా అట్లా. ఏదైనా సరే సినిమా అనేది చీపెస్ట్ వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది కావాలి అనుకుంటే ఖచ్చితంగా దానికి అంత అమౌంట్ పెట్టి చూడాల్సిందే, 100% అది. మరి అదే జనాలు థియేటర్లను పాడు చేస్తుంటే, సీట్లెక్కి చింపుతుంటే, తిన్నవన్నీ ఇష్టం టిట్ట రాస్తుంటే, కింద కోకోకోలా అని కార్పెట్ మీద దొల్లుతా ఉంటే, కెచప్పులు రాస్తా ఉంటే ఎవడు అడుగుతున్నాడు? వీడికి కావాల్సిన బెనిఫిట్స్ కావాలి, వీడు చేసే విధ్వంసాలు వీడు చేస్తాడు, అన్నీ ఉంటాయి. జనాలకు కూడా ఆలోచించుకోవాలి. నేనైతే నిర్మాతకే సపోర్ట్ చేస్తా ఎప్పుడైనా సరే, ఎందుకంటే ఆయన వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు, ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటున్నాడు. మీకు ఆ ప్రోడక్ట్ నచ్చితే కొనండి, నచ్చకపోతే మానుకోండి. అంతేగాని సామాన్యులకి అందుబాటులో అని మాత్రం ఎప్పుడు ఆ ట్యాగ్ వాడొద్దు. ఇప్పుడు ఇంకొక విషయం ఒకటి, ఇట్లా సినిమా టికెట్లు పెంచడం వల్లనే బయట పైరసీ పెరుగుతుందనేసి అనుకోవచ్చా?
అవును, అఫ్ కోర్స్ పైరసీ అదొక టైప్. అండ్ ఇంకోటి పైరసీని ఇప్పుడు పట్టుకుంటాం. ఇంత ముందంటే ఆ, వల్ల కాలేదు, కానీ ఇప్పుడు చాలా సింపుల్. ఎందుకు చెప్పనా, మనకి డబ్బులు పడే పైరసీ కొనేది ఎక్కడో ఏదో దేశంలో, నీకు డబ్బులు పడేది కూడా ఆన్లైన్ లో. అది కూడా వాడు ఆ అమౌంట్ ని క్రిప్టో కరెన్సీగా మార్చి నీకు ఇస్తున్నాడు. విదేశీ నుంచి స్వదేశానికి డబ్బులు వస్తున్నాయి ఆన్లైన్ లో అంటే దాని మీద ఒక నిఘా పెట్టారు. అందుకే మొన్న వనస్థలిపురంలో వాడు దొరికాడు. నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ డబ్బులు అని అడిగితే ఇట్టి అక్కడ నుంచి వచ్చాయంటాడు. నీకు అక్కడ నుంచి డైరెక్ట్ సూట్ కేసులు అయితే పంపరు, ఆన్లైన్ లోనే పంపాలి. నువ్వు ఎన్ని విధాలుగా ఆన్లైన్ లో డాలర్ రూపీకి మారుతుంది అంటే ఒక దగ్గర కన్నేస్తారు. పట్టుకోవడం చాలా సింపుల్ అయిపోయింది ఇప్పుడు.